కానీ ఆయన్ని వెతకమని మనిద్దరిని అడవికి పంపించింది. పిల్ల, నువ్వు వింటున్నావా? మరణించారా? నీ పెళ్లి కంటే ముందే ఆయన చనిపోయారు. నేను ఈ రోజు ఆయన వెతుక్కుంటూ చెరువు గట్టుకు వెళ్ళాను. అప్పుడు అర్థమైంది మనల్ని తప్పుదారి పట్టించడానికి ఆవిడ బజాబాబాయ్ పేరు చెప్పిందని. ఆలోచించు, ఆవిడ ఎంత జిత్తులు మారిదో. మీ అత్తయ్య బంగారు నగలు తీసి అక్కడ నకిలీ నగలు పెట్టింది. పిల్ల, నువ్వు చాలా అమాయకురాలివి, అందరినీ నమ్మేస్తావు. పాండు, పద మనం వెళ్ళి అడుగుదాం. హేయ్, నువ్వు వెళ్ళి అడిగితే మీ అత్తయ్య అవును తీసానని చెప్తుందా? పాండు, తను నిజం చెప్పి తీరాల్సిందే. నేను తన్ని గట్టిగా అడుగుతాను. పద. అత్తయ్య, అత్తయ్య. పిల్ల, నువ్వు ఇలా తలుపు కొడితే ఆవిడ రాదు. ఇట్రా, నేను కొడతాను. అత్తయ్య, అత్తయ్య, ఓ అత్తయ్య, 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 ఓ అత్తయ్య, ఓ అత్తయ్య. ఏమిటి సక్కు, నీకసలు వేళాపాళా లేదా? ఎందుకిలా చూస్తున్నావు? అర్ధరాత్రి ఎందుకిలా తలుపులు బద్ది నిద్ర లేపారు? అత్తయ్య, మీరు ఆ రోజు అర్ధరాత్రి నా బంగారు నగల్ని తీసుకుని నకిలీ నగలు అక్కడ పెట్టారు కదా? నిజం చెప్పండి. మాకు తెలిసిపోయింది, మీరు అబద్ధం ఆడకండి. రే పాండు, నోటుకొచ్చినట్లు వాగితే నాలుగు కోసి చేతిలో పెడతాను. నేనెందుకు బంగారు నగలు మారుస్తాను? నేను మీలాగా ముష్టిదాన్ని కాదు. నేను పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతురాల్ని. నాకు డబ్బుకి నగలకి ఎప్పుడూ లోటు లేదు. నేను చిన్నప్పటి నుంచి నగలు వేసుకుంటున్నాను. అత్యంత విలువైన బంగారు ఆభరణాలు నా దగ్గరున్నాయి. ఇదిగో అత్తయ్య, మీ దగ్గర డబ్బు నగలు ఉన్నాయా లేవా? మీరు చిన్నప్పటి నుంచి నగలు వేసుకున్నారా లేదా? ఇవన్నీ పిల్లకి అనవసరం. పిల్ల మిమ్మల్ని తన నగల్ని తీసుకున్నారని అడుగుతోంది. జవాబు చెప్పండి. చెప్పండి అత్తయ్య, తాతయ్య గారు నాకు ఇచ్చిన బంగారు ఆభరణాల్ని మీరు తీసుకున్నారా? ఖచ్చితంగా మీరే తీసుకున్నారు. మేమది కనిపెట్టేశాం. నువ్వు నా మీద నేరారోపణ చేస్తున్నావా? నా మీద దొంగ అనే నింద వేయడానికి నీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది సాకు? నీ దగ్గర ఏం ఆధారం ఉంది? మీరు ఇప్పటి వరకు ఏ రోజు రాత్రి మా ఇంట్లో బస చేయలేదు. కానీ ఆ రోజు పెళ్లికి ముందు రోజు మీరు బట్టల మూటతో వచ్చి అక్కడ ఉన్నారు. అర్ధరాత్రి ఆభరణాలు పెట్టిన పెట్టె దగ్గర నిలబడి ఏదో చేశారు. నేను స్పష్టంగా చూశాను. అయ్యో 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 అయ్యో, విశ్వాసం లేకుండా ఎందుకెలా మాట్లాడుతున్నావు? పోనీలే కదా అని సాయం చేయడానికి వస్తే నువ్వు నన్ను దొంగన చేసేసావా? నా స్థానంలో ఇంకొకరుండుంటే ఈ పాటకి నేను ముక్కలు ముక్కలుగా నరికేసేది. నువ్వు మాటలతో దారికి రావే నిన్ను. అత్తయ్య, ఇది నా జీవితానికి సంబంధించింది. మీ వల్ల మా అమ్మ నాన్నల మీద కళంకం ఏర్పడింది. ఆ కళంకం చెరిపేంత వరకు నేను నిద్రపోను. మీరు స్వయంగా వచ్చి మా అత్తయ్య గారికి చెప్పండి. బంగారు ఆభరణాల్ని నేనే. ఏంటే పిచ్చివాగుడు వాగుతున్నావు? నిన్ను, మీరిద్దరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. వెంటనే వెళ్ళండి, వెళ్ళండి. మతి లేని మూర్ఖురాలు. అత్తయ్య, వీడికి విషయం ఎలా తెలిసింది? నేను నీకు అప్పుడే చెప్పాను, మీ అత్తమ్మ పెద్ద అబద్ధాల కోరని. మనం ఇలా అడిగితే తను ఒప్పుకోదు. నువ్వే చెప్పరా పాండు, ఇప్పుడు నేనేం చేయాలి? సకుని ఈ విధంగా కట్టేయడం తప్పే. కానీ నేను ఏం చేయను. నేను కట్టేయకపోతే వెళ్ళిపోతుంది. కానీ తనకి నిద్రొస్తే కూర్చొని ఎలా నిద్రపోతుంది? తను నిద్రపోలేదు. తనకి దాహం వేస్తే తను ఏం చేస్తుంది? నాకోసం తను రోజు ముంతతో నీళ్లు తీసుకొచ్చి పెట్టేది. ఇప్పుడు నేను తనకి నీళ్ళిస్తాను.
సకు 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 ఎక్కడున్నావు నువ్వు? అరే అయ్యే బాబాయ్, సక్కు ఏది దిగు. నేను అదే అడుగుతున్నాను. తన కట్లు విప్పొద్దని మొత్తుకున్నా ఎవరు విప్పారు? ఎందుకు విప్పారు? నీకు నేను విముక్తి కలిగించాను. వెళ్ళు, వెళ్ళి ఆభరణాలను వెతుకు. వెళ్ళు. తన కట్లు ఇక్కడ ఎవరు విప్పుతారు? తాను బలహీనరాలనుకుంటున్నావు నువ్వు? అమ్మా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అంత బలమైన తాడుని తను ఎలా తెంచుకుంటుంది? విను, ఎప్పట్లాగే వదిన మీద ప్రేమతో నువ్వు తన కట్లు విప్పలేదు కదా? అయ్యో లేదన్నయ్యా. ఎప్పుడు చూసినా నువ్వెందుకు నా కొడుకుని అనుమానిస్తావు? వాడు నా గదిలోనే పడుకున్నాడు. నీ భార్యకి నీ మాట అంటే విలువ లేదు, అది తెలుసుకో. నేను చెప్తాను. ఇంటింటికి వెళ్లి క్షమాపణ చెప్పటం తనకిష్టం లేదు. దిగు, నువ్వు క్షమాపణ చెప్పమన్నప్పుడే కుదరదని నీతోనే తాను సూటిగా చెప్తే బాగుండేది. దిగు, మన మాటలతో సమయాన్ని వృధా చేయకూడదు. అసలు ఇది రాత్రి సమయం. ఆలోచిస్తావేంటి? మనం వెంటనే సక్కుని వెతకడం మొదలు పెట్టాలి. పద, నేను నీకు తోడుగా వస్తాను. అక్కర్లేదు. సకుని వెతకడానికి ఎవ్వరు వెళ్ళకండి. జరిగేదేదో జరుగుతుంది. తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. తను ఏమైపోయినా నాకు అనవసరం. పాండురంగా, నువ్వు నా స్నేహితుడు కదా. ఇప్పుడు నేనేం చేయను? బంగారు నగల్ని ఎక్కడని వెతకను? మా అమ్మ నాన్నల మీద పడిన కళంకాన్ని నేను ఎలా చెరిపేయాలి? నువ్వు నాకు మార్గాన్ని చూపించవా? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? దారి చూపించు త్వరగా. पांडुरंग हरि जय जय पांडुरंग हरि